సంకటహరి చతుర్దశి సందర్భంగా లక్ష్మీ గణపతి స్వామివారికి ఎన్నో ఫలరసాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. అత్యంత వైభవోపేతంగా అభిషేక కార్యక్రమం జరిగిన తర్వాత స్వామివారిని ఈ విధంగా అలంకారం చేశాము. లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. సకల కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం జరుగుతాయి. సకలం అంటే సంతానం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, చదువు, అన్నిటికంటే ముందు బాగా పిల్లలకి చదువు కూడా సంప్రాప్తమవుతుంది. ఇక అలా అని ఇలా అని ఏమీ కాదండి, సకల కార్యక్రమాలన్నీ కూడా లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం ఉంటే అనేక విధాలుగా కూడా మనం వృద్ధి చెందుతూ ఉంటాము. తద్వారా చదువుకునే పిల్లలు శుభ్రంగా చక్కగా స్వామివారికి ఈ విధంగా పూజాది కార్యక్రమాలను ఆచరించండి. లక్ష్మీ గణపతికి ఇటువంటి పదార్థములన్నీ కూడా పెట్టుకుని ఉండ్రాళ్లతో, చెరుకు ముక్కలతో, ఉండ్రాయితో, అటుకుల మిశ్రమం, బాదం పప్పు, అరటిపళ్ళు, గరికి ఈ విధంగా కూడా దగ్గర పెట్టుకుని వినాయకుడికి నైవేద్యం పెట్టచ్చు. తర్వాత మేము హోమం చేస్తున్నాము. హోమాన్ని తగ్గట్టుగా పూర్ణాహుతి, పట్టు వస్త్రం, లోపల అనేక విధాలుగా కూడా సుగంధ వేర్లు ఉంటాయి, ఒట్టి వేర్లు ఉంటాయి. దీనితో హోమం చేస్తాము. ఇకపోతే లక్ష్మీ గణపతి హోమగుండం అలంకరణ చక్కగా కూడా ఈ లక్ష్మీ గణపతి హోమగుండాన్ని చూసి నమస్కారం చేసుకుంటూ ఉండండి. తద్వారా తదితర కార్యక్రమంలో హోమం చేస్తాము 10 నిమిషాల్లో. మీరు ఈలోపు లక్ష్మీ గణపతిని జపం చేసుకుంటూ ఉండండి. హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంకటహరి చతుర్దశి సందర్భంగా ఓం లక్ష్మీ గణపతయే నమః. లక్ష్మీ గణపతయే నమః.